Namaste, నేను యామ్ని. వెల్కమ్ టు 30/60 హెడ్లైన్స్. కొత్త జిల్లాల ఏర్పాటుకు జీవోలు సిద్ధం. 7,500 పోస్టులకు అవకాశం. అమ్మ ఆరోగ్యంపై పీఎంఓకు రోజువారీ నివేదికలు. తమిళనాడులో జయవారసుడిపై జోరీగా చర్చలు. మాథ్యూ తుఫాన్ ధాటికి శవాల దిబ్బగా హైతీ. 900 దాటిన మృతుల సంఖ్య. కబడ్డీ వరల్డ్ కప్ లో బోణీ కొట్టిన భారత్. ఆస్ట్రేలియాపై ఘన విజయం. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. 24 గంటల్లో ఏపీ తెలంగాణలకు భారీ వర్షాలు. డీటెయిల్స్ చూద్దాం. వరంగల్ భద్రకాళి ఆలయ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. సీఎం కేసీఆర్ దంపతులు ఈ రోజు భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దేవీ నవరాత్రుల సందర్భంగా కేసీఆర్ 11 కిలోల 700 గ్రాముల బరువుతో తయారు చేసిన స్వర్ణ కిరీటాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. సీఎం పర్యటన సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆలయం దగ్గర భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో బాంబ్ డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ నూతన జిల్లాల పునర్విభజన తుది నోటిఫికేషన్లు అధికార యంత్రాంగం సిద్ధం చేస్తోంది. 11న తుది నోటిఫికేషన్ విడుదల చేస్తూ జీవో జారీ కాగానే ఉదయం 10:30కు అన్ని జిల్లాల్లో ఒకేసారి ఆవిర్భావ వేడుక నిర్వహిస్తారు. ఈ మేరకు ఒకేసారి జెండా వందనం చేసి పోలీస్ పెరేడ్ నిర్వహిస్తారని సమాచారం. తుది నోటిఫికేషన్ రూపకల్పనపై రెవెన్యూ శాఖ, ఉద్యోగుల కేటాయింపులపై జీఏడీ, ఆర్థిక శాఖ తుది కసరత్తు చేస్తున్నాయి. మొదట జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం 27 జిల్లాలకు తుది నోటిఫికేషన్ విడుదల చేసే అధికారులు సర్వసిద్ధం చేశారు. తాజాగా మరో 4 జిల్లాలు పెంచుతూ మొత్తం 31 జిల్లాలు ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించిన నేపథ్యంలో తుది నోటిఫికేషన్లో మార్పులు చేర్పుల్లో నిమగ్నమయ్యారు. తెలంగాణలో కొత్త జిల్లాలతో పాటు ప్రభుత్వ శాఖల్లో 7,500కు పైగా కొత్త పోస్టులు వచ్చే అవకాశం ఉంది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతో ఆయా శాఖల కార్యాలయాల్లో ఉన్న పని భారాన్ని బట్టి కొత్త పోస్టులకు సంబంధించిన కసరత్తును అధికారులు దాదాపుగా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ముప్పై 31 జిల్లాలతో నవ తెలంగాణకు ఆమోద ముద్ర వేసినా ఇంకా కొన్ని చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని మధిరను కొత్త రెవెన్యూ డివిజన్ గా చేయాలని అఖిలపక్షం ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. నిరాహార దీక్షకు దిగిన నేతల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు బట్టి విక్రమార్క పరామర్శించారు. దీక్షకు సంఘీభావం తెలిపారు. వరంగల్లో ములుగును కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ నిరసనలు ఉధృతం అవుతున్నాయి. రోడ్డుపై బతుకమ్మ ఆడుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు ములుగు మహిళలు. ములుగును సమ్మక్క సారలమ్మ జిల్లాగా ప్రకటించాలని, లేదంటే రోజుకో తీరుతో తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మహిళలంతా బతుకమ్మను ఆడారు. టీడీపీ వర్క్ షాప్ లో పొలిటికల్ చర్చ ఎంత జరిగిందో కానీ లోకేష్ చంద్రాజప్పల ఫోటో పెద్ద దుమారం రేపింది. ఒక ఫోటోను వైసీపీ వివాదంగా మలిస్తే దానికి గట్టి కౌంటర్ ఇచ్చింది టీడీపీ. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. ఓ ఫోటోను చూపించి అభూత కల్పనలు ప్రచురిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు లోకేష్. పేపర్లో వచ్చిన కథనాలతో అవాస్తవాలు ప్రచురిస్తారని మరోసారి రుజువైందన్నారు. వైఎస్ తో పనిచేసిన సీనియర్ నాయకులు, మంత్రులను అవమానించిన చరిత్ర జగన్దేనని మండిపడ్డారు లోకేష్. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ తీరుపై మండిపడుతున్నారు టీడీపీ నేతలు. కులాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని వైసీపీ చూస్తోందన్నారు బోండా ఉమా. జగన్లా తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని కోట్లు సంపాదించే తత్వం లోకేష్ ది కాదన్నారు. నిజ నిర్ధారణ వీడియో ద్వారా వాస్తవాలు బయటకొచ్చాయని చెప్పారు. రాజకీయంగా లోకేష్ ఎదుగుదలను చూసి ఓర్వలేకే వైసీపీ విష ప్రచారం చేస్తోందన్నారు ఉమా. సికింద్రాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మహిళలు, చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు. బతుకమ్మ పండుగలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు తలసాని. ఏపీలో ఉల్లి రైతులకు కనీస మద్దతు ధర అందేలా చర్యలు మొదలుపెట్టింది ప్రభుత్వం. కర్నూలు మార్కెట్ కు వచ్చే ఉల్లి క్వింటాల్ కు 200 రూపాయలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కర్నూలు, అనంతపురం, కడప రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పుల్లారావు కోరారు. ఖమ్మం జిల్లాలో పంట దెబ్బతిన్న రైతులను పరామర్శించారు టీపీసీసీ నేతలు. అధిక వర్షాలు, నకిలీ విత్తనాలతో ఇటీవల దెబ్బతిన్న పత్తి పంటలను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు బట్టి విక్రమార్క పరిశీలించారు. ఖమ్మం జిల్లా మదిర మండలంలోని కృష్ణాపురం, వెంకటాపురం గ్రామాల్లో దెబ్బతిన్న పత్తి చేలపై ఆరా తీశారు. ఇప్పటి వరకు రైతుల పరిస్థితి తెలుసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కనీసం అధికారులను పంపలేదని ఆయన ఆరోపించారు. గుంటూరు జిల్లాలో ఆందోళనకు దిగారు నకిలీ విత్తన బాధిత రైతులు. తాడికొండ అడ్డు రోడ్డు దగ్గర రోడ్డుపై ట్రాక్టర్లను నిలిపి నిరసన వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలను సరఫరా చేసిన కంపెనీ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రైతులు. నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అనంతపురం జిల్లాలో ఆయకట్టు రైతులు సాగునీటి కోసం హెచ్ఎల్సీ ప్రధాన కాల్వ షట్టర్లు ధ్వంసం చేశారు. దీంతో హెచ్ఎల్సీకి నీటి సరఫరా నిలిచిపోయింది. నీటిని మొత్తం గుంతకలు బ్రాంచ్ వరకు మళ్లించారు. షట్టర్ల ధ్వంసం ఇష్యూని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. మరోవైపు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది సరస్వతి అనే మహిళ. స్థానికులు గుర్తించి వెంటనే ఆమెను హాస్పిటల్లో చేర్పించారు. భర్త కోదండరాం తన రెండో భార్యతో కలిసి గత కొంతకాలంగా సత్యవతిని మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడు. ఆ కారణంగానే తమ తల్లి ఆత్మహత్య చేసుకుందంటున్నారు సత్యవతి పిల్లలు. తమ తల్లి చావుకు కారణమైన తండ్రిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు జిల్లా తాండ్రపాడు దగ్గర ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. చుట్టుపక్కల మరికొన్ని పరిస్థితులు ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేశారు. కార్మికుల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డిలో. అనంతపురం జిల్లా రాప్తాడులో ఎఫ్సీ గోడౌన్ కార్మికులకు చంద్రన్న దసరా కానుకల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులు ప్రారంభించారు. కార్మికులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందని, వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఒడిశా వైపు మళ్లింది. ప్రస్తుతం అది భూమి నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. థర్టీ బై 60లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.